ఇక్కడ ఎందుకున్నాను, ఏం చేస్తున్నానని ఏమీ అడగకుండా నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ యామిని. ఎవరికీ తెలియకుండా నాన్న రూమ్ చెక్ చేయాలనుకున్నావంటే దాని వెనుక ఒక బలమైన కారణం ఉంటుందని నాకు తెలుసు జగదాత్రి. ఆ కారణం ఏదైనా ఈ కుటుంబానికి కష్టం తెచ్చేది అయి ఉండదనే నమ్మకం నాకుంది. నాన్న రూమ్కి పూజ అయ్యాక లంచ్ కూర్చున్నప్పుడు పైకెవరూ రారు. తీసుకో జగదాత్రి. థ్యాంక్ యూ యామిని, థ్యాంక్ యూ సో మచ్. మీ అమ్మ కూడా ఆయన్ని ఇలాగే నమ్మింది. అందుకే చివరి వరకు కూడా ఆయన మీద అనుమానం రాలేదు. ఆ నమ్మకమే ఆయన ప్రాణాలు తీసిందమ్మా. నారాయణ వస్తువులు ఏమైనా ఉంటే ఒకసారి వాటిలో వెతకండి. మీకు కావలసిన క్లూ ఏదైనా దొరకచ్చేమో. ఆ కారణం ఏదైనా ఈ కుటుంబానికి కష్టం తెచ్చేది అయి ఉండదనే నమ్మకం నాకుంది. దాత్రి, దాత్రి, ఏం ఆలోచిస్తున్నావు? నా కుటుంబం నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోగలనా లేదా అని భయంగా ఉంది కేదార్. నిలబెట్టుకోలేవనిపిస్తే వెళ్లేందుకు నమ్మకం పెట్టుకుంటారా దాత్రి? అమ్మ చావుకి కారణం మావయ్య కాకపోతే చాలు. అంకుల్ రూమ్లో ఏదైనా ప్రూఫ్ దొరికినప్పుడు దాని గురించి ఆలోచిద్దాం దాత్రి. పద. అమ్మా, ఇక్కడ పూజా కార్యక్రమం ముగిసింది. ఇది తీసుకెళ్ళి పెట్టెకు పెట్టేసేయండి అమ్మా. అలాగే. కేదార్, ఈ కబోర్డ్ మళ్ళీ చెక్ చేయి. నేను నీ బెడ్ కింద చూస్తాను. పాత ఫైల్స్ ఏమైనా ఉంటే చూడు. సరే ఓకేనా? దాత్రి. దాత్రి, డైరీలా ఉంది. నా ఇంటికి మహాలక్ష్మి వచ్చేసింది. నా బిడ్డ కోరింది కొనివ్వలేని పరిస్థితిలో ఉండకూడదు. ఎలాగైనా డబ్బులు సంపాదించాలి. మావైది చలో. మాల్ గురించి ఇన్వెస్టిగేషన్ 30,000. పోలీస్ చెక్ పోస్ట్ లో ఇన్ఫర్మేషన్ కి 50,000. కావ్య సిస్టర్ ఫోన్ ట్యాప్ చేసినందుకు 2
లక్షలు లక్షలు లక్షలు. హలో, మీనన్నుంది దాత్రి. మీనన్నా? అంటే మావయ్య అమ్మ ఫోన్ ట్యాప్ చేసినందుకు మీనన్ దగ్గర నుంచి 2 లక్షలు తీసుకున్నాడా? సీఎం అటాక్ ప్రూఫ్స్ 10 lakhs. ఇదిగో 10 lakhs. సీఎంని అటాక్ చేసిన ప్రూఫ్స్ కావాలి. అంటే అమ్మ మావయ్య చనిపోయిన రోజే. దాత్రి 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 ఇదిగో 30,000 మాల్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఇదిగో 50,000 చెక్ పోస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. మీరు దీన్ని తీసుకువెళ్తే మన ఫ్యామిలీ డేంజర్లో పడ్డంతో పాటు ఇవి మీనన్ చేతుల్లోకి వెళ్తాయి. కానీ పోలీసులను నమ్మి నేను ఈ ప్రూఫ్స్ ఇవ్వలేను. ధనంజయ్ గారు చెప్పింది నిజం దాత్రి. మీ అమ్మకి తెలియకుండా మీ మామయ్య ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీనన్కి అందజేస్తూ ఉన్నాడు. నేను మా చెల్లి నిజాయితీని తనకే తెలియకుండా మీనన్ దగ్గర తాకట్టు పెడుతున్నాను. అది తప్పని తెలుసు, కానీ నా కూతురు భవిష్యత్తు కోసం తప్పడం లేదు. ఇదే ఆఖరి డీల్. ఆ తర్వాత నా కూతుర్ని భార్యని తీసుకుని లండన్ వెళ్ళిపోదామనుకుంటున్నాను. నిజం తెలిసిన రోజు నన్ను నా చెల్లి క్షమించదు. ఛ! ఇప్పుడు ఏం చేద్దాం దాత్రి? వెళ్ళి ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్దామా? ఏమని చెప్పమంటావు కేదార్? మావయ్యని దేవుడు అనుకుంటున్న మా అత్తయ్య కళ్ళల్లోకి చూసి తను ద్వేషించే మనిషి తన భర్తే అని ఎలా చెప్పమంటావు?